సో ఒక ముచ్చట చెప్తాను మీకు. మీ అందరూ దేనికోసం వచ్చిరు? ఇది ఏముందని చెప్పారు అందరు లీడర్స్ మీకు ఈరోజు? హలో, మీటింగ్ ఉందని చెప్పిరా? మీటింగ్ ఉందని చెప్పినందుకు మీరు అందరు వచ్చారంటే డెఫినెట్గా సక్సెస్ కాబోతున్నారు. సో ఎవరైతే లీడర్స్ దావత్ ఉందని చెప్పి పిలిచిరో వాళ్ళు ఇంకా ఫాస్ట్గా సక్సెస్ కాబోతున్నారు. సో నా పేరు వచ్చేసి నవీన్ కుమార్ అండి. నాకు ఇప్పుడు జూలై 2వ తారీఖు నాడు 24 సంవత్సరాలు పడ్డాయి. సో పాస్ట్ 2 సంవత్సరాల సంది బిజినెస్ చేస్తా ఉన్నా. ఫెంటాస్టిక్గా మొదలు పోతాను. నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే నేను ఒక బీటెక్ స్టూడెంట్ని. బీటెక్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా బిజినెస్ స్టార్ట్ చేసిన. బీటెక్ ఆపేసి ఫుల్ టైమ్గా బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మా ఫ్యామిలీకి ఈ బిజినెస్ నుంచి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అండ్ అదేవిధంగా 14.5 లక్షల కార్ తీసుకున్నాం. ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. మరి పాస్ట్ వర్కింగ్ ఎట్లుందో తెలుసుకోవాలి కదా. ఎస్ఆర్నో అవునా కదా? సో మనిషి జీవితానికి గుర్తింపు ఏదైనా ఉంది అంటే తన పాస్ట్ మాత్రమే. అది ఏదైతే ఉందో దాని వల్ల మన జీవితాలు మారుతాయి. మన జీవితాలు మారుతాయి, అవునా కాదా? సో మా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మా నాన్న గ్రేట్ లీడర్ ఇక్కడే ఉన్నారు. మన సిద్ధప్ప సార్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు. సారే నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చూపించారు. అండ్ నన్ను గైడ్ చేసిన వ్యక్తులు వచ్చేసి అవర్ గ్రేట్ లీడర్ మన చీఫ్ గెస్ట్ ఈరోజు గోయింగ్ సీఎం ఆల్మోస్ట్ 10 లక్షల ఆదాయం తీసుకుంటూ ఎంతో మంది జీవితాలు చేంజ్ చేసిన వ్యక్తి శ్రీనివాస్ వడ్డమన్ సార్. సో సారు నా లైఫ్లో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చిండు. సో మా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. రెక్కాడితే ఒక ఆడతారు. పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేస్తే పైసలు వస్తేనే బతుకు సాగిపోతుంది. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నతమైన స్థాయిలో నుంచి వచ్చి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మంచి డబ్బులు ఉన్న ఫ్యామిలీలో మేమేం పుట్టలేదు. ఒక నార్మల్ సాదా సీదా జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళం. అట్లాంటి జీవితాల్లో ఒక మార్పు తెచ్చింది ఏదైనా ఉంది అంటే అది వెస్టీజే. సో వెస్టీజ్కి ఎన్ని ఏళ్ళైనా సరే, ఎన్ని తరాలైనా సరే రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే ఏ ఎత్తు చూసినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలలో, మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లో ఏదైనా మార్పు రాబోతుంది అంటే అది చాలా కఠినమైన సిచ్యువేషన్లో వస్తుంది, అవునా కాదా? ఎస్ఆర్నో ఎంతో కష్టపడాలి, అవునా కాదా? ఈరోజు మనం ధనవంతులుగా మారాలంటే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? హలో, ఉన్నాయా? మీరు ఎస్ఆర్నో అని చెప్పాలి. ఇట్లా అంటే నాకు అర్థం కాదు. అది సౌత్ ఆఫ్రికా భాష, తెలంగాణలో భాష కాదు, అవునా కదా? తెలంగాణలో భాష ఏముంటుంది? ఎస్ఆర్నో ఏదో ఒకటి చెప్పాలి. ఓకేనా? మీరు సైలెంట్గా ఉంటే నేను డీల్ అయితే ప్లాన్ మంచిగా ఉండడం వల్ల నన్ను తిరుగుతారు మా సార్. సో ఎక్సైటెడ్ ఉన్నారా? ఆర్ యు ఎక్సైటెడ్? ఇళ్ళదే ఎక్కిన మన దగ్గర ఎక్కిన వాడాలి. ఎక్సైటెడ్ ఉన్నారా? ఎంత ఎక్సైటెడ్ ఉంటే అంత ఎంతూజియాజం వస్తుంది. ఎంత ఎంతూజియాజం వస్తే అంత హ్యాపీనెస్ వస్తుంది అన్న. నేను ఎంత మాట్లాడినా సరే కొందరు పెట్టుకొని కూర్చుంటాను. సార్ నవ్వమంటే నవ్వాలనా అని చెప్పేసి. ఒక విషయం చెప్పండి, భూమి మీద ఏది నవ్వుతే బాగుంటుంది? కుక్క కానీ పంది కానీ నవ్వుతే బాగుంటాయా? మనిషి నవ్వుతేనే అందంగా ఉంటుంది, అవునా కదా? అంత అందమైన నవ్వు మనకు దేవుడు ప్రసాదాన్ని ఇస్తే మనమేమో ఇట్లా పెట్టుకొని కూర్చుంటున్నాం. ఫోటోగ్రాఫర్ గుర్తు చేస్తుంది, జర్ర నవ్వురానైనా ఫోటో మంచిగా తీస్తా అని చెప్పేసి. అట్లాంటి పొజిషన్లో ఉన్నాం, అవునా కాదా? ఎస్ఆర్నో జర్ర దయచేసి మీ ఫోన్లు సైలెంట్గా పెట్టుర్రి. మీ ఇంటికాడ టెన్షన్లు, బాధలు, ఇబ్బందులు అన్నీ మర్చిపోయి ఒక్క 15 నుంచి 20 నిమిషాలు క్లారిటీగా వినండి. జీవితం ఏందో మనకు అర్థమవుతుంది. వస్తాను. సో జీవితం మారాలంటే ఏదో ఒక మలుపు తిరగాలి. ఆ మలుపే ఈరోజు మీ అందరికీ అవకాశం ఇచ్చింది దేవుడు. సో అవకాశం అనేది ఒక మనిషి రూపంలోనే వస్తుంది. దేవుడు డైరెక్ట్గా వచ్చి కిరీటం పెట్టుకొని మీకు చూపిస్తాడు, ఇయ్యడు అవకాశం, అవునా కదా? ప్రతి అవకాశం మనకి ఎవరి రూపంలో వస్తుంది? మనిషి రూపంలోనే వస్తుంది. సో ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తుల కోసం ఒక్కసారి గట్టిగా అప్లాస్ ఇవ్వండి. స్టార్ట్ చేద్దామా? సో మన మార్కెటింగ్ వచ్చేసి FMCG మార్కెటింగ్ అంటారు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమింగ్ గుడ్స్, నిత్యావసరాలు, రెగ్యులర్ నెట్. చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సార్ చదువుకున్న వాళ్ళనే చేయొచ్చా? చదువుకున్న వాళ్ళం ఏం చేయాలంటే అట్లేం లేదు. ఎవరైనా దీంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, చదువుతో పని లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా బిజినెస్ కంటే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి మీరే ఆన్సర్ చెప్తారు. ఓకేనా? చెప్తారా? మీరు ఏ మొహమాటం లేకుండా సిగ్గుపడకుండా నాతో షేర్ చేసుకోవాలి. ఓకేనా?
ఓకేనా? సో మొట్టమొదటిగా మనిషి జీవితంలో సక్సెస్ కావాలంటే తనకంటూ కొన్ని కళలు ఉండాలి, కొన్ని టార్గెట్లు ఉండాలి, కొన్ని గోల్స్ ఉండాలి, డ్రీమ్స్ ఉండాలి. కళలు అంటే తెలుసే కదా, తెలుసా? నైట్ పడుకున్నాక వచ్చేటివి సార్ అనుకోండి, పడుకున్నాక వచ్చేవి కళలు కావు, పడుకోకుండా చేసేవి అసలైన కళలు. ఎసార్నో? పడుకున్నాక వచ్చేవి కళలు కాదు, హీరోయిన్ వస్తారు కళలు కాదు, పడుకోకుండా చేస్తే చూడండి. నైట్ పడుకునే ముందు మీరు అది ఆలోచించుకుంటే ఈ కండపోటు నీళ్ళు పోతుంటాయి, నేను ఎప్పుడైనా సాధిస్తానా అనే భయం అవుతుంటుంది. ఎసార్నో? అవి నిజమైన కళలు. నేను సాధించలేనేమో అని అనుకునేవి నిజమైన కళలు. ఉన్నాయా అట్లాంటివి? ఉన్నాయా లేవా? నేను ఇందాక చెప్పిన సౌత్ ఆఫ్రికా భాష నాకు రాదు, ఎస్ఆర్నో అని చెప్పాలి, చెప్తూనే ఉండాలి. సో ఒక చిన్న గేమ్ స్టార్ట్ చేద్దాం. నేను హలో అంటే మీరు ఒకటేసారి సపోర్ట్ కొట్టాలి, ఎటు చూపిస్తే కొట్టాలి, మళ్ళీ ఎక్కువ కొట్టవద్దు, అందరూ ఒకటేసారి కొట్టాలి. ఎన్నిసార్లు? ఒకటేసారి. ఎప్పుడు హలో అంటానో నాకు తెలియదు, నిద్ర ఎప్పుడైనా చెప్తాను, నేను నిద్ర కొని అని. ఓకేనా? ఎన్నిసార్లు? సో హలో నేను ఇట్లా చూపిస్తున్నాను, హలో, మళ్ళా కన్ఫ్యూజ్ అవుతుంది. హలో ఒకటేసారి. ఎక్సైటెడ్ ఉన్నారు నాకు తెలుసు, ఎక్సైటెడ్ ఉన్నారు, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు నాకు తెలుసు, బట్ ఒకటేసారి కొట్టాలి. హలో 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 హలో. ఎప్పుడైనా అనొచ్చు, ఎవరినైనా లేపవచ్చు, నిద్ర మాత్రం మోనియను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎటువంటి కళలు ఉండాలి? డ్రీమ్స్ ఉన్నాయా అందరికీ? ఉన్నాయా? నాతో షేర్ చేసుకుంటారా? సో డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు? ఎట్లాంటి కళలు ఉన్నాయి? ఇందాకనే చేసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు తప్పు చేస్తలేరు. ఇగో మీ కళలను బయటికి చెప్తే మిమ్మల్ని చూసి నవ్వేటోళ్ళ గురించి ఆలోచన చేయకూడదు. మీ కళలను ఏమి ఆ నవ్వేటోళ్ళు వచ్చి నెరవేర్చారు, మీకు మీరుగా నెరవేర్చుకోవాలి. ఎసార్నో? అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో, ఎక్కువలు ఏమనుకుంటారో, ముంగల్నోళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే నువ్వు ఆన్నే ఆగిపోతావు. నీ కళను ఎప్పుడైతే బయటికి పెడతావో, దానికోసం పనిచేయడం స్టార్ట్ చేస్తావు, డెఫినెట్గా దాన్ని సక్సెస్ చేసి చూపిస్తావు. ఓకేనా? సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు నవ్వుతారేమో వీళ్ళు నవ్వుతారేమో అని మాత్రం బాధపడకండి, భయపడకండి. మీరు జస్ట్ మీ కళలను బయట పెట్టండి, డెఫినెట్గా అచీవ్ చేసి చూపిస్తారు. ఓకేనా? సో ఏమేమి కళలు ఉన్నాయి సార్? డ్రీమ్ హౌస్. కొత్త చెప్పాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఎంత జరా. ఏమవ్వాలి సార్? ఒకటన్నా ఏమనాలి? డ్రీమ్ హౌస్. సరే, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయలేప్పుడు ఏం లేపను, పైకి ఏం లేపను, టీచర్ని కాదు నేను. ఎట్లాంటి ఇల్లు కావాలి? కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్. ఏంటంటే మీరు ఎప్పుడైతే బయటికి చెప్తారో, మీరు దానికోసం ఆలోచన చేస్తారో, డెఫినెట్గా దానికోసం పని చేస్తారు. ఒక విషయం చెప్పండి, ఎట్లాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది సార్? మేడం మంచిగా ఉండాలి. ఎట్లుండాలి? పిల్లలకు అనుకూలంగా ఉండాలి. మీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా, అది ఎట్లుండాలి అట్లా చెప్పండి. ఎవరైనా నవ్వరు, మిమ్మల్ని ప్రోత్సహించేటోళ్ళే ఉంటారు ఇక్కడ. మిమ్మల్ని చూసి ఎగతాళి చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు గుర్తుపెట్టుకొని మీరు ధైర్యంగా బయటికి చెప్పండి మీ కళలని. నేను ధైర్యంగా చెప్పినందుకే ఇలా 2 లక్షల రోజులు ఆదాయం చేసుకుంటున్నాం, కార్లో తిరుగుతున్నా ధైర్యంగా చెప్పినందుకే. భయపడి ఉంటే ఈరోజు తిరిగేటోని కాదు, వీళ్ళకి వచ్చేటోళ్ళ ముందు కాదు. ధైర్యంగా బయటపడడానికి డెఫినెట్గా అయితే తెలుస్తుంది. సో ఎట్లాంటి ఇల్లు ఉండాలి మేడం? డూప్లెక్స్ ఇల్లు ఉండాలి. ఫెంటాస్టిక్. ఎంత వర్త్ అంటే ఎంత కాస్ట్ ఉండాలి దానికి? ₹1,00,00,000. వావ్, సూపర్, ఫెంటాస్టిక్. కళలన్నీ కూడా ధైర్యం ఉండాలి. ఈరోజు చదువుకలేదు వాడి దగ్గర, అర్థమవుతుంది. కళలన్నీ కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకనే ఈరోజు ఎంతమంది ఆడుతున్నారు. సో కళగనే ధైర్యం ఉన్నవాడే డెఫినెట్గా అచీవ్ చేస్తాడు. ఎస్ఆర్నో? ₹1,00,00,000 ఇల్లు కావాలి, డూప్లెక్స్ ఇల్లు కావాలి, మంచి కిచెన్ ఉండాలి, 4 బెడ్రూమ్లు ఉండాలి, ఇంట్లో హోమ్ థియేటర్ ఉండాలి. మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ భట్టు సార్ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, నేను అది చూసినాక చేసాడు, నా ఇంట్లో ఉండాలని చెప్పేసి. బయట స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పార్కింగ్ ఏరియాకి ఒక 3-4 కార్లు పార్కింగ్ చేసుకునేటట్టు ఉండాలి. పార్కింగ్ అంటే గుర్తొచ్చింది. సరే, డ్రీమ్ హౌస్ బాగానే ఉంది. కొందరు అడుగుతే ఏమంటారు అంటే డ్రీమ్ హౌస్ అంటే నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు సార్ ఇంకేమవుతుంది, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే చాలు. సరే, ఈరోజు మీరు ఒక బెడ్రూమ్లో, మీ పిల్లలు ఒక బెడ్రూమ్లో ఉన్నారు. మరి మీ చుట్టాలు వస్తే, మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎవడ పెడతారు? హాల్లో.
అవునా కాదా? ఎస్ఆర్ మనం డబుల్ బెడ్రూమ్ ఇంటికి వచ్చినాం. మన తాత ముత్తాత ఉన్నప్పుడు 4 గంటలు ఉండేవి, ఇప్పుడు రెండుకి వచ్చింది. మరి మన పిల్లల జోలికి వచ్చేవరికి ఒకటే ఉంటుంది. అప్పుడు మన పోతే ఎడవండి పెడుతుందో తెలుసా? ఏడవండి పెడతారు. నేను చెప్పాను అది. డ్రీమ్ హౌస్ వచ్చింది, మరి డ్రీమ్ కార్ కావాలా వద్దా? ఎస్ఆర్ మరి ఎట్లాంటి కార్ కావాలి? ఎట్లాంటి కార్ కావాలి సార్? బెంజ్ కార్ ఎంత కాలే? మినిమం 1 కోటి చిల్లర ఉండాలంట. సూపర్ ఫెంటాస్టిక్. మరి అంత మంచి ఇంటి ముందర కారు ఉండకపోతే బాగుంటుందా? అట్లా సైకిల్ వెళ్దామా? మంచి కారు ఉండాలి కదా. కారు ఉంటేనే కదా ఇంటికి అందం వచ్చేది. అవునా కదా? డెఫినెట్ గా కారు ఉండాలి. ఇవాళ ఎంతమంది 2 వీలర్ మీద ట్రావెల్ చేస్తారు? మీకోసం మీరు ఒకసారి క్లాస్ కొట్టుకోరి. మీరందరూ సర్కస్లు చేస్తున్నారు, రోడ్ల మీద సర్కస్లు చేస్తున్నాం. మనం బండి నడుపుతుంటాం, మన ముందర ఒక పెద్ద పిల్లాడు కూర్చుంటాడు, మధ్యలో చిన్న పిల్లాడు కూర్చుంటాడు, ఇంకా మేడ కూర్చుంటుంది, ఇటో బ్యాగ్ ముందర బ్యాగ్ ఉంటుంది. సర్కసా కాదా? సెక్యూరిటీ ఉందా దీనికి? వాన్ వచ్చినా ఏందొచ్చినా చలి పెట్టిన అట్లే వస్తున్నాం. అవునా కాదా? సార్ ఉంటే కనెక్టర్. సో కారు ఉంటే అవునా కదా? సో డ్రీమ్ కార్ కావాలి. ఇంకా డ్రీమ్ హౌస్ వచ్చింది, డ్రీమ్ కార్ వచ్చింది, ఇంకేం కావాలి? గోల్డ్ కావాలి. చెప్తలేరని చూస్తున్నా. ఇంకా ఎంత కావాలి మేడం? గోల్డ్ 10 కేజీలే చాలా? 20 అంటే ఓకేనా? ఇంకేముంది, మోసినంత కావాలి సార్ అంటే అయిపోతుంది. అవునా కాదా? ఎస్ఆర్ డ్రీమే కదా, కళనే కదా. కళలన్నీ కూడా ఇంకా భయపడతాడు. కళలకు అన్నింటికి ఖర్చు పెడుతున్నావా? మరి ఖర్చు పెట్టడానికి ఖర్చు లేదు కదా. కళలకు అన్నింటి అయితే భయం ఎందుకు? కళ నెరవేర్చుకోవడానికి ఖర్చు అవసరం. కళలకు అన్ని కూడా భయపడుతున్నాం అంటే అది ఎట్లా నెరవేరుతుంది? అవునా కాదా? కనీసం కళలన్నికే ఖర్చు లేదు, దానికోసం అన్న భయపడకుండా మీ కళలను బయటకు పెట్టుది. సో గోల్డ్ వచ్చింది. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? నా ఫోన్ నెంబర్ అంతుంటే బాగుంటుంది సార్. నాకైతే నా డ్రీమ్ అది. నా డ్రీమ్ ఎట్లుంటుంది? ఫోన్ నెంబర్ అంతా బ్యాంక్ బ్యాలెన్స్ మన అకౌంట్లో ఉంటే ఎట్లుంటుంది? హలో, సూపర్ ఉంటుందా? ఎస్ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది. ఇంకా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎంతమంది మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు ఎవరెవరు ఇస్తున్నారు? వెళ్ళు సెటిల్ స్కూల్ ఎవరైనా పెడుతున్నారా? ఏదో మనకు తోచిన స్థాయిలో స్కూల్ దాకా పంపిస్తున్నాం. అవునా కదా? వెల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నావా? జర ఎగ్జైట్మెంట్ తగ్గింది. మర్చిపోతున్నారు. హలో రైట్. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత పేరెంటల్ కేర్, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. అవునా కదా? ఎస్ఆర్ అందరం ఒకటే దగ్గర ఉంటున్నాం? వాళ్ళొక దగ్గర మనం ఒక దగ్గర ఉంటున్నామా? అందరం ఒకటే దగ్గర ఉంటున్నామా? మీరు అదృష్టవంతులు అయితే. అమ్మా నాన్నలు ఒకటే దగ్గర ఉంటున్నారు? అమ్మా నాన్నల దగ్గర ఉంటున్నారు అందరూ? లేదు కదా? అవునా కాదా? వాళ్ళు ఒక దగ్గర ఉంటున్నారు, మనం ఒక దగ్గర ఉంటున్నాం. మనం టౌన్లలోకి వెళ్ళి పని చేస్తున్నాం, వాళ్ళు ఊళ్ళల్లో ఉంటున్నారు. వాళ్ళకి ఏమైనా జరిగితే చూసుకోవడానికి దగ్గర లేవు. ఎందుకు ఆ పొజిషన్ వచ్చింది? దేనికోసం వచ్చింది? డబ్బులే కదా. ఎస్ఆర్ డబ్బులు ఉంటే అమ్మ నాన్నలు బాగా చూసుకుంటాం కదా. ఎస్ఆర్ ఇంకా ఇంకా చెప్తలేరు అని చూస్తున్నాను నేను. ఆరోగ్యం బాగుంటే ఇవన్నీ వస్తాయి. నీ దగ్గర ఆరోగ్యమే బాగాలేకపోతే ఇవన్నీ వస్తాయా? ఏమైనా చేసుకుంటావా? ఏమి చేయలేము. అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫారెన్ ట్రిప్స్ వద్దా? ఎంతమంది పోతున్నారు ఫారెన్ ట్రిప్స్? మన దృష్టిలో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫారెన్ ట్రిప్స్ అంటే ఈ పక్కన ఉన్న కొమరవెల్లి మల్లన్న, లేకపోతే చుట్టుపక్కల వేములవాడ అన్న, లేదంటే తిరుపతి అయితే 5 ఏళ్ళకి ఒకసారి పోయేస్తాం సార్. అయితే కొందరు 10 ఏళ్ళు కూడా పట్టవచ్చు, కొందరు ప్లేసెస్ ఉంటాయి. సో ఫారెన్ ట్రిప్స్ అంటే మనం రాష్ట్రాలు దాటడం వల్ల ఇంకా చాలా మంది ఉన్నాం. ఇక్కడ తెలుగు రాష్ట్రాలను దాటడం వల్ల చాలా మంది ఉన్నాం. అంటే మనం ఏ పొజిషన్ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. దేశాలు దాటి పోవడం అంటే తర్వాత విషయం, రాష్ట్రాలే దాటాలి. ఇంకా ఇక్కడ రాష్ట్రం దాటాలి వాళ్ళు ఇంతమంది.
90% మంది ఇలా రాష్ట్రం దాటలే. అవునా కాదా? బై గాడ్ గ్రేస్ ఈరోజు వెస్టీజ్ వల్ల ఎక్కడో 4 రాష్ట్రాల్లో బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. సో ఫారెన్ ట్రిప్స్ ఇలా రాసుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవునా కాదా? ఎస్ఆర్లో ఇవన్నీ మనం కళలన్నీ అచీవ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? దీనందరికి ఎంత ఖర్చు కావచ్చు? దాదాపు 100 కోట్ల నుండి ఇవన్నీ వస్తాయి. అవునా కాదా? 100 కోట్లు ఉంటే అవన్నీ వస్తాయి. ఉన్నాయా మరి మన దగ్గర? మనం చేసే పని ద్వారా వస్తుందా? హలో, వస్తుందా? డెఫినెట్గా రాదు. మరి ఏం చేయాలి? చేస్తున్న పని వల్ల మనకు కావాల్సినవన్నీ అచీవ్ చేసుకోలేకపోతున్నాం అంటే మార్చాలన్నా అదే పని చేయాలన్నా? మార్చాలన్నా అదే పని చేయాలన్నా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, మార్చాలి కదా? అవునా కదా? మనం చేస్తున్న పని వల్ల వస్తలేమంటే మనం చేసే పనిలో తప్పు ఉంది, మనలో కాదు. ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాం, ప్రతి ఒక్కరం చోటు కష్టపడుతున్నాం, కానీ మనకు కావాల్సినవి అచీవ్ చేసుకోలేకపోతున్నాం. అంటే రైట్ దారిలో మనం లేము. రైట్ దారి ఎంచుకోవాలా వద్దా? ఇవన్నీ అచీవ్ చేయడానికి మీకు ఈ జన్మ సరిపోతుందా? సరే, ఇంకో జన్మ అర్థం చేసుకుందాం, చేస్తారా? ఇదే పని చేసుకుంటా. ఇంకో జన్మ తెచ్చుకుందాం, చేస్తారా? అవుతుందా? ఎన్ని జన్మలు ఎత్తినా మనం చేసే పని ద్వారా ఏమి అచీవ్ కావు. అవునా కాదా? ఎస్ఆర్ మరి ఉన్నది ఇన్ని జన్మలు ఎందుకు? ఉన్నది ఒక జన్మ మనకు. అవునా? ఎస్ఆర్ ఉన్నది ఎన్ని జన్మలే మనకు? ఒకటే జన్మ. ఈ జన్మలో మనం అచీవ్ చేయలేకపోతే మనం ఏమైనా చేసినట్టు సక్సెస్ అవుతామా? ఇక సక్సెస్ కావాలంటే రైట్ అవకాశం కావాలి. ఆ రైట్ అవకాశం నాకు 2.5 years కింద నాకు ఆపర్చునిటీ దొరికింది. దీనివల్లనే ఈరోజు మేము అంతా మంచుకుంటున్నాం. సో అది ఏంటో చూద్దాం ఒకసారి. అది చూడాలంటే మీ లోపల నాకు ఎక్సైట్మెంట్ కావాలి. ఎక్సైటెడ్ ఉన్నారా? స్టోరీ చెప్పాలా? మీరు నవ్వకపోతే నేను స్టోరీ చెప్తా. హలో, నవ్వుతారా? స్టోరీ చెప్పాలా? సో మనము ఏదైతే మార్కెట్లో నేను చెప్పానో ఎఫ్ఎంసీజీ మార్కెట్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, నిత్యావసరాలు, రెగ్యులర్ రేట్స్ మార్కెట్. ఇది ప్రతి ఒక్కరు పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు రెగ్యులర్ ఈ నిత్యావసరాల మార్కెట్లో ఉన్నాం. అవునా కాదా? పొద్దుగా లేసి ఎంతమంది ప్రశ్న చేస్తున్నారు? ఎవరైనా చేతులు లేకపోతే చూడరు పక్కకు. స్నానం చేస్తున్నారు కదా అందరూ, వంట వండుకుంటున్నారు కదా, తింటున్నాం కదా, అన్ని బట్టలు ఉతుకోవడం అన్నీ చేస్తున్నాం కదా. ఎస్ఆర్నో ఇవి రోజు చేస్తామా? ఒకటే రోజు చేస్తామా? రెగ్యులర్గా చేయాల్సినాయి. అవునా కదా? మరి ఇవన్నింటిలో చేసే దాంట్లో పదార్థాలు ఏవైతే వస్తువులు వాడుకుంటామో అవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? మనము ఒక కస్టమర్ని, ఎస్ఆర్నో ఒక కస్టమర్ ఎక్కడ తెచ్చుకుంటున్నాము? కిరాణా షాప్లో తెచ్చుకుంటాము. 100 రూపాయల వస్తువు కిరాణా షాప్లో తెచ్చుకుంటే కిరాణా షాప్ అయినా తయారు చేస్తున్నాడా? ఈయన పోయి హోల్సేలర్ దగ్గర చేస్తున్నాడు. హోల్సేలర్ పోయి డీలర్ దగ్గర, డీలర్ ఏజెంట్ దగ్గర, ఏజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర చేస్తున్నాడు. మరి మ్యానుఫ్యాక్చర్ దగ్గర 100 రూపాయలు తీసుకున్న వస్తువు మ్యానుఫ్యాక్చర్ దగ్గర, కంపెనీ దగ్గర ఎంత తయారైతుండొచ్చు? 40, ఇంకా 30, 20. సో ఒక నాన్ క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి 10 నుంచి 20% తయారవుతుంది. క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి 30 నుంచి 40% తయారవుతుంది. 40 రూపాయలు వేసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లాస్ అవుతున్నాం? 60 రూపీస్ లాస్ అవుతున్నాం. మరి 60 రూపీస్ ఎవరి? 60 రూపాయలు ఎవరి? 60% డబ్బులు లాస్ అవుతున్నాం కదా. 60% డబ్బులు ఎవరి? ఎవరు కష్టపడి వచ్చినాయి? చెమట వచ్చి కష్టపడి వచ్చినాయి, మనం కష్టపడాలని వచ్చినాయి. అవునా కాదా? కానీ ఇక్కడ 40 రూపాయలు తయారైంది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకు ఈ ప్రోడక్ట్ ఇక్కడ తయారైంది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకు దీంట్లో ఏమైనా మార్పులు జరిగినాయా? కేవలం ఏం చేంజ్ అయింది? ఇక్కడ 40 రూపాయలకు తయారైంది, కొంచెం 50 అయింది, కొంచెం వరకు 60 అయింది, 70 అయింది, 80 అయింది. వీళ్ళతో పాటు అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి 20% దీని మీద కమిషన్ ఇస్తారు. అవునా కాదా? ఎస్ఆర్నో అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు మీకు తెలుసారా? మన చుట్టాలు రోజు పొద్దుగా లేస్తే మనం వల్గరీకి వస్తారు. టీవీలలో వస్తలేరా? ఫోన్లలో వస్తున్నారా లేదా? సో వీళ్ళు 20% కమిషన్ తీసుకుంటారు. ఉత్తరం ఏం చెప్పారు మనకు? వాళ్ళు చెప్పేవన్నీ నిజాలేనా? మహేష్ బాబు సార్ ఉన్నారు. మహేష్ బాబు ఎన్నో వాటికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సంతూర్ సోప్ అని చెప్పేసి, డెలివర్ సెంట్ అని చెప్పేసి, థమ్స్ అప్ అని చెప్పేసి, మౌంటైన్ వ్యూ అని చెప్పేసి చాలా వాటికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. థమ్స్ అప్ కోసం హెలికాప్టర్ మీద దుంకుతాడు. నిజంగా దుంకుతాడా? థమ్స్ అప్ తాగమని మన అందరికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా. ఆయన థమ్స్ అప్ తాగుతాడా నిజంగా?
తాగుతాడా? థమ్స్ అప్ తాగడం వల్ల డాక్టర్లే డైరెక్ట్ చెప్తారు అపెండిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మన థమ్స్ అప్ కి 20% కమిషన్ మహేష్ బాబు దారిలో అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా మహేష్ బాబు సార్ పోతుంది. అండ్ అదేవిధంగా ఐశ్వర్య రాయ్ ఉంది, ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, నా చర్మ సౌందర్యానికి ఈ సోపే కారణం అంటది. నిజంగా ఆమె అందంగా ఉన్నందుకు అడ్వర్టైజ్మెంట్ చేసిందా? ఆ సోప్ వాడి అందంగా అయిందా? ఏం చేసింది? అందంగా ఉన్నందుకు అడ్వర్టైజ్మెంట్ చేసింది. మరి మన అందరూ ఎంతమంది వాడుతున్నాం ఆ సోపు? ఎవరు వాడతలేరా? అందరూ ఏ సోప్ వాడుతారు? ఏదో ఒక సోప్ అయితే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా లేదా? అడ్వర్టైజ్మెంట్ చేసిన సోపే వాడుతున్నాం కదా. ఆ అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ సోప్ వాడు అందంగా అయినా? డెఫినెట్గా లేదు కదా. సో ఐశ్వర్య రాయ్ కానీ లేకపోతే క్రికెటర్స్ కానీ, క్రికెటర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటున్నారు, అవునా కాదా? బూస్ట్ తాగుతున్నారు, సిక్స్లు కొడుతున్నారు, అవునా? అదే సిక్స్లు కొట్టడం చూసి మన పిల్లలు తెచ్చి తాగుతున్నాం. సిక్స్లు కొడుతున్నారు మన వాళ్ళు, బ్యాట్ లెవెల్ గురించి నా దగ్గర ఆడుతున్నాయి, అవునా కాదా? అది జస్ట్ పీటీ మాత్రం ఇస్తున్నారు. సో ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే వీళ్ళు 20% తీసుకోబోతున్నారు. మీరు చెప్పేది ఏవి నిజాలు కావు, అన్ని అబద్ధాలే, అవునా కాదా? ఎస్ ఆర్ నో? మరి అంతా ఈ 60% లాస్ అయ్యేది ఎవరు? ఇంతసేపు ఆనందంగా మనం నవ్వుకున్నాం కదా, మనం లాస్ అయ్యేది ఎవరు? మనమే లాస్ అవుతున్నాం. ఎవరు కష్టపడుతున్నారు? మనమే కష్టపడుతున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? మరి ఇప్పుడు ఒకటే రోజు లాస్ అవుతున్నామా, జీవితాంతం లాస్ అవుతున్నామా? జీవితాంతం లాస్ అవుతున్నాం. ఈ 60% అమౌంట్ మనం ఒక్కరమే లాస్ అవుతున్నామా, ప్రతి ఒక్కరు లాస్ అవుతున్నాం, అవునా కాదా? అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఏదైనా మార్కెట్ ఉందంటే అది FMCG మార్కెట్ మాత్రమే. ఎందుకో చెప్తా. టాటా ఉన్నాడు, టాటా తెలుసా అందరికి? టాటా బిజినెస్ మ్యాన్. టాటా ఉన్నాడు, టాటా కార్లు తయారు చేస్తున్నాడు, టాటా వాటర్ బాటిల్, టాటా ఉప్పు తయారు చేస్తున్నాడు. ఏది ఎక్కువ సేల్ అవుతుంది? కార్ సేల్ అవుతుందా? ఉప్పు సేల్ అవుతుంది, అవునా కాదు? ఎందుకు? టాటా కార్ అయితే కొన్న 15 ఏళ్ళకి మళ్ళీ కొనం, 15 ఏళ్ళ వరకు మళ్ళీ దాని జోలి కుడుకోపోం. కానీ ఉప్పు ప్రతి నెల కొనుక్కోవాల్సింది, అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటాం, అవునా కాదా? ఏది ఎక్కువ సేల్ అవుతుంది? ఉప్పే సేల్ అవుతుంది. టాటా కార్లు 100లో 1 కొంటే ఉప్పు మాత్రం 100 మంది కొంటారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? హలో ఎస్ ఆర్ నో కదా? సో మనము 60% లాస్ అవుతున్నాము. హైయెస్ట్ టర్న్ ఓవర్ ఏదైనా ఉందంటే అది FMCG మార్కెటే. ఈ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే 60% లాస్ అవుతున్నాం కదా. ఈ 60% డబ్బులు ఇవ్వాలి, మనం తీసుకునే అవకాశం ఉందా? మనం తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా బయట ఎక్కడ మనం తీసుకునే అవకాశం లేదు. సో మరి మన డబ్బులు మనకు వస్తాయంటే తీసుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? మన డబ్బులు మనం సంపాదించుకోవచ్చు, తీసుకోవచ్చు అంటే ఎంతమంది రెడీ ఉన్నారు? అందరు రెడీ ఉన్నారా? కావాలా వద్దా? మన డబ్బులు మనం తీసుకొని కూడా మనం చేయలేకపోతే ఇంకేం చేస్తాం? డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కావాలి. మన డబ్బులు మనం తీసుకునే అవకాశం ఎక్కడుందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసి 1886 స్టార్ట్ అయింది, ఇండియాలో 1996 స్టార్ట్ అయింది. ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలుగా పైగా మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో స్టార్ట్ అయింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ వచ్చేసి డైరెక్ట్ కస్టమరే ఉంటుంది. కస్టమర్ నా దగ్గరనే తీసుకుంటుంది. కస్టమర్గా వచ్చి నా దగ్గర కంపెనీ దగ్గర తీసుకో, బయట 100 రూపాయలు ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ 100 రూపాయలు నా దగ్గర పెట్టు, 40% నా ప్రొడక్ట్ తయారు చేసి ఇస్తా, మిగతా 60% మీకే ఇస్తా, 60% మీరే తీసుకోండి అంటుంది. బాగుందా బాగాలేదా? 60% డబ్బులు మనకు వస్తే బాగుంటుందా? మరి 40% ఎటువంటి ప్రోడక్ట్ ఇస్తా ఉంటుంది అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇస్తా ఉంటుంది. ఏ ప్రోడక్ట్? ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇస్తా ఉంటుంది. బయట వాడుకునే తీసుకునే ప్రతి ప్రోడక్ట్ కెమికల్ ప్రోడక్ట్, నాన్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. మనకు హాని కలిగించే ప్రోడక్ట్ బయట దొరుకుతున్నాయి, కానీ మన కంపెనీ ఏమంటుంది? ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇస్తా, హెల్తీ ప్రోడక్ట్ ఇస్తా, మీకు ఆరోగ్యవంతంగా ఇస్తా అని చెప్తుంది. మరి 60% ఎక్కిస్తుంది అంటే చూద్దామా 60% ఎక్కిస్తుందో? హలో సో చూద్దామా? బయట మార్కెట్ షాప్ లో ప్రతి నెల మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇది మార్కెట్ షాప్, ఇది వెస్టీజ్ షాప్, గ్రేట్ కంపెనీ వెస్టీజ్ ఆర్గనైజేషన్. ఒకసారి గట్టిగా అప్లాస్ ఇవ్వండి. సో కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. 5 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. 450 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.
5 కోట్లతో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 5,000 కోట్ల పైన టర్న్ ఓవర్ చేస్తుంది. అండ్ అదేవిధంగా 6 కోట్ల స్టార్ట్ అయిన జర్నీ 5 కోట్ల మందికి పైగా ఫ్యామిలీని క్రియేట్ చేసింది ఈ 20 సంవత్సరాల్లో. సో మన కంపెనీ చిన్న కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎక్కడ నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. మన కంపెనీ ఏమంటుందంటే బెనిఫిట్ చూసుకున్నాం. బయట మనం ప్రతి నెల ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత? 4,000. ఎవరు ఇంటి ప్రకారం వాళ్ళు పెట్టవచ్చు. 3,000 పెట్టవచ్చు, 4,000 పెట్టవచ్చు, 2,000 పెట్టవచ్చు, 5,000 పెట్టవచ్చు. 500 నుంచి 50,000 వరకు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు ఎఫ్ఎంసీజీ మార్కెట్ అని నిత్యావసరాల కోసం. ఎస్ఆర్నో ఫ్యామిలీని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. అవునా కదా? కదా. సో మరి ఒక 4,000 సగటు మధ్యతరగతి కుటుంబానికి అయితే డెఫినెట్ గా ఖర్చు వస్తుంది. అవునా? ఈ 4,000 బయట మార్కెట్ షాప్ లో పెడితే మనకేమన్నా డిస్కౌంట్ వచ్చిందా? హలో హలో 4,000 మనం బయట పోయి ఖర్చు పెట్టినాము, మార్కెట్ షాప్ లో ఖర్చు పెట్టినాము, నిత్యావసరాలు తెచ్చుకున్నాము, డిస్కౌంట్ వచ్చిందా? నో. కానీ ఇక్కడ వెస్టీజ్ లో 10 to 20% డిస్కౌంట్ వచ్చింది. బాగుందా బాగాలేదా? బయట ఏమైనా వస్తుందా? ఏమి వస్తలే. ఇదే 4,000 డిస్కౌంట్ వచ్చినాము, ఇక్కడ పెట్టాము, మనకేమైనా రిటర్న్ క్యాష్ బ్యాక్ వచ్చిందా? ఏ క్యాష్ బ్యాక్ ఇయ్యరు. కానీ ఇక్కడ 5 to 16%, అంటే 4,000 పెట్టడంలో ఒక 300 నుంచి 500 వరకు రిటర్న్ మన అకౌంట్లో డబ్బులు పడతాయి. బాగుందా బాగాలేదా? 4,000 పెట్టేందుకు 500 రిటర్న్ వచ్చినాయి, డిస్కౌంట్ వచ్చింది. దీంతో పాటు మనకు ఫ్రీగా ఏమన్నా ఇస్తారా? బయట ప్రతి నెల 4,000 ఖర్చు పెట్టిన ఏమైనా ఫ్రీ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. కానీ ఇక్కడ 10% వరకు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. అంటే మనం 4,000 షాపింగ్ చేస్తున్నామంటే 400 ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. అండ్ అదేవిధంగా 3,000 చేస్తే 300, 2,000 చేస్తే 200, 100 రూపాయలు చేస్తే 1,000 రూపాయలు చేస్తే 100 రూపాయలు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత కొనుక్కోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ గా ఇంత కొనుక్కోవాలనేది టార్గెట్ ఎవరు ఇవ్వరు. మన స్తోమత ప్రకారంగా మనకి ఎంత అవసరం అంతే తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా కంపెనీ ఇంకొక గొప్ప ఆఫర్ చెప్తుంది. ఏంటంటే కన్సిస్టెన్సీ, సిఎన్సీ అంటారు. కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా మనం ఎన్నో రోజుల సారి కొన్ని ఏళ్ళ సార్లు కిరాణా షాప్ తెచ్చుకుంటాం. మనకి ఏనాడన్నా ఏదైనా ఫ్రీ ఇచ్చిందా? కనీసం ఒక కవర్ అన్న ఫ్రీ ఇస్తాడా? చాక్లెట్ అయినా ఫ్రీ ఇస్తాడా? ఓ సోప్ అయినా ఫ్రీ ఇస్తాడా? ఏది ఫ్రీగా ఇవ్వరు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే 4 నెలలు అదే బయట పెట్టే 4,000 నా దగ్గర ఖర్చు పెట్టు, 3,500 నుంచి 4,000 నా దగ్గర ఖర్చు పెట్టు, 5 నెల ప్రతి 5 నెల నీకు 2,500 వర్త్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తా. బాగుందా బాగాలేదా? సో అదే విధంగా సార్ మా ఇల్లు చిన్నది, 2,000 ఖర్చు వస్తుంది, అయినా పర్వాలేదు 1,250 రూపాయల వర్త్ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. బాగుందా బాగాలేదా? ఎస్ఆర్నో. సో మనకు డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది. అండ్ అదే విధంగా మనకు 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వచ్చింది. బయట ఒక కిరాణా షాప్ లో ఒక ఆయిల్ డబ్బా తెచ్చుకున్నాం, వంట నూనె తెచ్చుకున్నాం, మనకేమైనా ఫ్రీ వస్తుందా? రిటర్న్ డబ్బులు వస్తాయా? ఫ్రీగా ఇస్తాడా? 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీగా ఇస్తాడా? కానీ అదే ప్రోడక్ట్ బయట పనిచేసి కొనుక్కోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ మీద బెనిఫిట్స్ తో పాటు మనకేంది లాభం సార్ అంటే మనకు ఉపాధి ఉడక కనిపించే అవకాశం ఉంది. అంటే ఒక ఆపర్చునిటీ ఉడక తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆపర్చునిటీని తీసుకొని మనం బయట ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల డబ్బులు ఉడక సంపాదించుకునే అవకాశం ఉంది. సార్ నాకు ప్రోడక్టే కావాలంటే ఈ బెనిఫిట్స్ అని పొందొచ్చు. ప్రోడక్ట్ తో పాటు నాకు ఆదాయం ఉడక కావాలి సార్ అంటే డెఫినెట్ గా నేను ఇంకో స్టెప్ చెప్తా, అది వినండి, క్లారిటీగా వినండి. ఎట్లా మనకు డబ్బులు వస్తాయి అనేది బాగా అర్థం చేసుకోండి. ఇది మనం రోజు చేస్తున్న పని, మౌత్ పబ్లిసిటీ అంటాం. ఏమంటాం? మౌత్ పబ్లిసిటీ అంటాం. అంటే అడ్వర్టైజ్మెంట్ కన్నా నోటి ద్వారా చేసే పబ్లిసిటీ చాలా ఎక్కువ అవుతుంది, ఎక్కువ టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఒక సోప్ కొనుక్కోవాలి, లేదంటే ఒక ఫేస్ వాష్ కొనుక్కోవాలనుకుంటారు, మీకు పింపుల్స్ అవుతున్నాయా, లేదా పిగ్మెంటేషన్ అవుతుంది, ఏదైనా ఒక క్రీమ్ వాడాలనుకుంటారు. మీరు అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళని అడుగుతారా, మీ పక్కన దోస్తులను అడుగుతారా? ఎవరిని అడుగుతారు? అడ్వర్టైజ్మెంట్ చేసిన మహేష్ బాబుని అడుగుతారా? ఎవరు అడుగుతారు? మన దోస్తులని అడుగుతాము. అవునా కదా? మన దోస్తులను అడుగుతున్నాం అంటే అది దేని ద్వారా పబ్లిసిటీ అవుతుంది? మౌత్ పబ్లిసిటీ. నోటి ద్వారా అయ్యే పబ్లిసిటీకి ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది. సో అదే పబ్లిసిటీ మనం బయట ప్రతి చోట చేస్తున్నాం. ఒక ఫోన్ కొనుక్కున్నాం, ఆ ఫోన్ కొనుక్కొని బయట మన దోస్తులకు చెప్పినా వాళ్ళు పోయి అక్కడ తీసుకుంటున్నారు. అవునా కదా? మౌత్ పబ్లిసిటీ. టీవీ కొనుక్కున్నా, ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, సంథింగ్ ఏది పర్చేజ్ చేసినా. ఎగ్జాంపుల్ గా మేడం వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బట్టల షాప్ పోయినారు, మంచి ఒక శారీ తెచ్చుకున్నారు, వండర్ఫుల్ ఉంది, సూపర్ ఉంది, క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ శారీ తెచ్చుకొని వస్తూ ఆటో ఇంటికాడ దిగుతామా, కొంచెం ముందే దిగుతామా? డెఫినెట్ గా కొంచెం ముందే దిగుతాం. ముందే దిగి ఆ బ్యాగ్ పట్టుకొని వస్తుంటే అందరు చూస్తుంటారు. ఏడిపోయినా అట్లా అంటే ఏం చెప్తాం? ఒక పలానా బట్టల షాప్ పోయినా
పోయినా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయి మనకి చూపించొస్తాం శారీ, అవునా కాదా? ఎస్ ఆర్ నో? అవునా కదా? నేను ఇంత మంచి శారీ తెచ్చుకున్నాను చెప్పి చూపిస్తామా చూపించమా? చూపిస్తారు కదా, అవునా? అట్లా చూపించడం వల్ల ఒక 10 మందికి చూపిస్తున్నారు, 10 మంది నచ్చింది, 10 మంది మీకు ఆ శారీ నచ్చింది, ఆ 10 మందికి ఏం చెప్తాం? పలానా షాప్లో తెచ్చుకున్నా బాగుంటుంది, అక్కడికి వెళ్ళాలని చెప్తాం. ఆ షాప్ దగ్గరికి 10 మందిని పంపించినాం, 10 మంది షాపింగ్ చేసారు, 10 మంది ఒక 5-5 వేల చీర తీసుకున్నారు. 10 మంది 5-5 వేల చీర తీసుకుంటే ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? అక్కడ 50,000 కౌంటర్ అవుతుంది, అవునా? 50,000 కౌంటర్ చేయించినందుకు మీకేమైనా ఇచ్చిందా ఆయన? షాప్ అయినా ఏమైనా లాభం ఇచ్చిందా? లేకపోతే శారీ ఫ్రీ ఇచ్చిందా? కనీసం డిస్కౌంట్ ఇచ్చిందా? ఏమి ఇయ్యడు, ఛాయ్ వస్తాడు అంతే 10 రూపాయలు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? కానీ అదే పబ్లిసిటీ మనం ఇక్కడ చేస్తే, మనం ప్రోడక్ట్ వాడుకున్నాం, ఒక 4,000 వస్తువులు తెచ్చుకున్నాం, ఇంట్లో వాడుకున్నాం, ఐదర్ అది హోమ్ నీడ్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, బాడీ కేర్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మ్యాట్ డ్రైవ్ అని చెప్పేసి 9 రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్రోడక్ట్ మనం వాడుకొని మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినా మనం డబ్బులు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 50%, 10%, 10-20% డిస్కౌంట్ వస్తుంది, 15% క్యాష్ బ్యాక్ వస్తుంది, అండ్ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, ఇంకొక 15% 4 నెలలు కొట్టి 5 నెలల ఫ్రీ వస్తుంది. 50% బెనిఫిట్లు ప్రొడక్ట్ మీద ఇస్తున్నాడు. ఇది ఎంత శాతం? హలో 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 అందరూ కొట్టలేరు. హలో హలో రెడీ ఉండాలి, నేను ఎప్పుడన్నా అడుగుతాను, మర్చిపోవద్దు. సో 50% ప్రొడక్ట్ మీద బెనిఫిట్లు వస్తున్నాయి, అవునా కాదా? ఇంకొక 10% ఎట్లా ఇస్తారు అంటే, మనం ఎంత లాస్ అవుతున్నాం? 60% లాస్ అవుతున్నాం. 10% ఎట్లా ఇస్తా ఉంటానంటే కమిషన్ బేస్డ్ రూపంలో ఇస్తాడు. 10% ఇన్కమ్ కావాలంటే మనకి ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి చూద్దాం ఒకసారి. 4,000 పెట్టాం, 50% బెనిఫిట్లు వచ్చినాయి. మీకు తెలిసిన వాళ్ళకు ఇది నచ్చితే, ప్రొడక్ట్ నచ్చితే, క్వాలిటీ నచ్చితే, మీకు మంచి సాటిస్ఫాక్షన్ వస్తే చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా? డెఫినెట్గా చెప్తాం. దీని గురించి ఒక 10 మందికి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాం, 10 మందిని షాప్ చేంజ్ చేపించినాం. ఎంతమంది? 10 మందిని షాప్ చేంజ్ చేపించినాం. 10 మందిని షాప్ చేంజ్ చేపించి ఒక్కొక్కరి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 4,000 ఖర్చు వస్తుందా రాదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 4,000 ఖర్చు వచ్చింది, ఒక 40,000 టర్న్ ఓవర్ చేసినాం. ఎవరి ద్వారా అయింది? ఇది మన ద్వారా అయింది, అవునా కాదా? మన ద్వారా 40,000 టర్న్ ఓవర్ అయినందుకు ఇందులో 10% ఎంత? 4,000 ఆదాయం వస్తుంది. బాగుందా బాగాలేదా? హలో, బయట షేర్ చేసుకోవడం వల్ల, మౌత్ పబ్లిసిటీ వల్ల 4,000 ఆదాయం వచ్చింది. బాగుందా బాగాలేదా? 4,000 ఆదాయం వస్తే 10 మంది ఊకుంటారా? డెఫినెట్గా ఊరుకోరు. ఎందుకంటే ఇవాళ రేపట్ల ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ వల్ల 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుందంటే మన ఫోన్ లిస్ట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి అది ఇంకో పంపిస్తున్నాం. ఎందుకు? అట్లాంటిది 4,000 వచ్చినట్టు ఊకుంటామా? డెఫినెట్గా కావాలంటాం. పార్ట్ టైంగా మనం షేర్ చేసుకున్నందుకు, మనకు నచ్చింది షేర్ చేసుకున్నందుకు 4,000 వచ్చినాయి. 4,000 వస్తే 10 మంది ఊకుంటారా? 10 మంది ఊరుకు మాకు కావాలంటారు, అవునా కాదా? మనం ఏం చేసినాం? స్కామ్ ఏమైనా చేసినామా? డబ్బులు కట్టేసినామా? ఎవరైనా మోసం చేసినామా? మనకు నచ్చింది 10 మందికి షేర్ చేయించినాం, 10 మందితో కావాల్సిన వస్తువులు ఇప్పించినాం. అందుకు మనకి ఎంత వచ్చినాయి? 4,000 ఆదాయం వచ్చింది. 4,000 ఆదాయం వస్తే 10 మంది కూడా చెప్పినాం, మీరు కూడా చెప్పుకొని మీకు కూడా వస్తాయి, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? 10 మంది కూడా చెప్పడం వల్ల 10 మంది పోయి 10 మంది చెప్పుకుంటే 100 మంది అయ్యారు. 100 మంది 4,000 వాడితే 4 లక్షల వ్యాపారం అవుతుంది. మరి 4 లక్షల వ్యాపారంలో మనకి ఎంత వస్తుంది అంటే 40,000 ఆదాయం వస్తుంది. వీళ్ళు 10 మందికి వాళ్ళ 4,000 వాళ్ళకి వస్తాయి. 40,000 ఆదాయం వస్తే బాగుంటుందా బాగుంటుందా? మనం చేస్తున్న పనితో పాటు అదనంగా ఈ పని చేసుకోవడం వల్ల నెలకు 40,000 ఆదాయం వస్తే బాగుంటుందా బాగుంటుందా? ఈ 40,000 వచ్చే వాళ్ళని ఎవరైతున్నారో వాళ్ళు ఈ సిరిసిల్ల వాళ్ళు, తంగెలపల్లి వాళ్ళే స్టేజ్ ఎక్కి చూపిస్తారు, వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళని ఎవరెవరు ఉన్నారో చూపిస్తాం. సో 40,000 ఆదాయం వచ్చింది. టర్న్ ఓవర్ చేసినంత మనం ఎంత టర్న్ ఓవర్ చేస్తే అంత 10% ఆదాయం వచ్చింది. బాగుందా బాగాలేదా? ఎస్ ఆర్ నో? 40,000 రావాలంటే బయట ఏం చేయాలి? డిగ్రీ అయిపోగొట్టాలి, 3 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడు కానీ 40,000 వస్తలేవు, అవునా కాదా? కానీ ఇక్కడ ఏం చేసినాం? జస్ట్ ప్రమోషన్ చేయడం వల్ల, దీని గురించి చెప్పడం వల్ల మనం 40,000 ఆదాయం తీసుకున్నాం. ఈ 100 మంది ఊకుంటారా? కావాలంటారా? లేదా? 100 మంది పోయి 10 మంది చెప్పుడు ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. 1000 మందికి ఇంత 4,000 పడితే 40 లక్షల వ్యాపారం అవుతుంది. 40 లక్షల వ్యాపారంలో 10% అంటే ఎంత? 4 లక్షలు మన ఆదాయం ఉంటుంది నెలకు. 4 లక్షల ఆదాయం వస్తే ఈ డ్రీమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మనం రాస్తున్నామో ఫుల్ఫిల్ అయితే రావా? ఇల్లు వస్తుందా రాదా? కారు వస్తుందా రాదా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావా? ఎస్, అవునా కదా? అమ్మ నాన్నలు మన దగ్గరే ఉంటారు కదా, ఫారెన్ ట్రిప్స్ పోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? అవునా? బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుందా కదా? సో అన్ని మన
చేయవచ్చా చేయలేమా? కేవలం దేనివల్ల జస్ట్ షేరింగ్ అండ్ రిఫరింగ్ చేయడం వల్ల, మౌత్ పబ్లిసిటీ వల్ల మనం ఇవి అచీవ్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్ గా నేను షేర్ చేస్తా. సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక సక్సెస్ఫుల్ కామన్ సెన్స్, నేను చెప్పేది ఏంటంటే కామన్ సెన్స్ గురించి చెప్తున్నా. మోటివేషన్ స్పీకర్ పోతున్నంట, ఆ మోటివేషన్ స్పీకర్ కార్లో పోతున్నంట, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఆ మీటింగ్ కి, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, మంచి మంచి వ్యక్తులు వస్తున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రిపేర్ అవుతున్నట్ట. రోజు మాట్లాడితే మళ్ళీ కార్లో మాట్లాడుకుంటున్నట్ట. కార్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళ డ్రైవర్ అన్నాడంట, నవ్విందంట, చిన్నగా నవ్విందంట. నవ్వగానే ఈ స్పీకర్ ఉన్నాడు కదా, ఈయన అన్నాడంట, ఏం సార్ ఏం నవ్వుతున్నావు, ఏమైందంటే, ఏం లేదు సార్, మీరు రోజు మాట్లాడితే మళ్ళీ మాట్లాడితే నవ్వొస్తుంది సార్ అన్నాడట. నేను చేసే పని నీకు ఎంత చులకనగా కనబడుతుందా, ఎంత కష్టమో తెలుసా నేను చేసే పని, నేను ఎంత కష్టమో తెలుసా స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే, గలేమో సార్ ఎవరైనా చేస్తారన్నాడట. స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఎంత భయం అంటే, అదేమో సార్ ఎవరైనా చేస్తారంటే, సరే ఈరోజు నువ్వు చేసి చూపిద్దురా అన్నాడట. స్పీకర్ ఏమన్నాడు, సరే ఈరోజు నువ్వు చేతురా అన్నాడట. డ్రైవర్ ఉన్నాడు ఒప్పుకోకుండా, అదేమో సార్ నేనే చేస్తా అన్నాడట. ఈయన కోటు తీసిండు, డ్రైవర్కి ఇచ్చిండు, డ్రైవర్ పోయిండు, స్టేజ్ ఎక్కిండు, ఫుల్ నవ్వుపించిండు అనమాట. అందరు జనాలు అందరిని ఎంటర్టైన్ చేసిండు, జోకులు వేసిండు, జనాలు ఈలలు కేకలు ఫుల్ ఎంటర్టైన్ చేసిండు. ఎంటర్టైన్ చేసినాక లాస్ట్ పోయినోడు పోకుండా లాస్ట్ ఉండి ఎనీ డౌట్ అన్నాడంట. ఏమన్నాడు, ఎనీ డౌట్ అన్నాడంట. ఎనీ డౌట్ అనగానే మధ్య నుంచి ఒక మేధావి లేచి గట్టి ప్రశ్న వేసిండంట. ఇది ఉన్నది ఎవరు మోటివేషన్ స్పీకర్ కాదు, డ్రైవర్ ఉండు. డ్రైవర్ ప్లేస్ ఎవరు, మోటివేషన్ స్పీకర్ ఉండు. నీ జాబ్ నువ్వు చేయి, నా జాబ్ నువ్వు చేయి, నీ జాబ్ నేను చేస్తా అని చెప్పి స్టేజ్ ఎక్కించిండు. మరి ఇప్పుడు ప్రశ్నకు ఆన్సర్ నాకు తెలియదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? స్టేజ్ ఎక్కిండు, తప్పదు, ఇంతమంది ముందర చెప్పాల్సిందే. ఎట్లా చెప్పాలి? ఎవరికైనా గెస్ చేసిరా? ఎట్లా చెప్తాడు? ఏమన్నాడంటే, జర్రాగు ఇంత చిన్న ప్రశ్న నేను చెప్తానా గట్టిగా నవ్వినంట. ఇంత చిన్న ప్రశ్నకు నన్ను అడుగుతావా, ఇంత చిన్న ప్రశ్న నేను చెప్తానా, జర్రాగు మా డ్రైవర్ని పిలుస్తాను. డ్రైవర్ పిలిచిందంట. డ్రైవర్ ఎవరు? మోటివేషన్ స్పీకర్. ఇప్పుడు డ్రైవర్ చెప్తాడా చెప్పాడా? కామన్ సెన్స్. నేను చెప్పేది ఏంటంటే, ఇక కేవలం షాపు బ్రాండ్ చేంజ్ చేస్తున్నాం, ఇలా డబ్బులు పెడతలేం, మోసం చేస్తలేం, ముస్తలేం. షాపు బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల మన ఇంటికి మనం ఆదాయం తీసుకోవచ్చు. మన దేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. రోజు ఒక్కొక్కరు 100 రూపాయలు ఖర్చు పెట్టినా దాదాపు ఎన్ని కోట్లు డబ్బు క్రియేట్ అవుతుంది. ఆ 100 రూపాయలు 60% మధ్య వ్యక్తులు తీసుకోబోతున్నారు. మధ్య వ్యక్తులు కేవలం చేతులు మార్చడం వల్ల డబ్బులు తీసుకోబోతున్నారు. ఏం పని చేస్తలేరు. కష్టం చేసేది మనమే, కూర్చునేది మనమే, నిలబడేది మనమే, ఏం చేసినా మనమే చేయాలి. అవునా కదా? ఎస్ఆర్నో? ఎంత చేసినా సరే డబ్బులు అవుతారు. ఎవరు లాస్ అవుతారు? మనమే లాస్ అవుతున్నాం. మనం లాస్ అయ్యే డబ్బులే ఇక్కడ తీసుకోవచ్చు. దాంతో పాటు పనిని జనరేట్ చేసుకోవచ్చు, ఒక నిరంతరమైన ఆదాయం తీసుకోవచ్చు. మనము ఇక్కడ ఎట్లా అంటే పాసివ్ ఇన్కమ్ అంటారు. మనం పని చేయకున్నా సరే ఒకనొక స్థాయి తర్వాత మన ఇంటికి రెగ్యులర్ గా డబ్బులు వస్తాయి. అట్లాంటి లీడర్స్ కూడా వచ్చారు. నేను టైం ఎక్కువ తీసుకోను, మళ్ళీ తర్వాత ఇంకో రోజు స్పెషల్ మీటింగ్ పెట్టి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మన గ్రేట్ లీడర్స్ వచ్చారు, వాళ్ళ టైం మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఒకసారి ఒక లీడర్ పైకి రండి. సో ఇది సక్సెస్ ప్రొఫైల్ అంటారు. కేవలం సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే ఇందులో ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళ ఫోటోలు మాత్రమే. అంటే సక్సెస్ అవ్వడం అంటే చెమట వచ్చి కష్టపడ్డ వాళ్ళ ఫోటోలు మాత్రం ఉంటాయి, ఉత్తగా వచ్చి కూర్చుంటే మాత్రం కాదు. ఎవరైతే కష్టపడి సక్సెస్ అవుతారో వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఇన్ని డబ్బులు ఇచ్చిన ఈ బుక్లో వాళ్ళ ఫోటోలు చేరవు, డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు చేరవు, కష్టపడ్డ వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉంటాయి. సో మన వెస్టేజ్ స్థాపించిన వ్యక్తి 2004లో నిర్ణయం తీసుకొని మన గౌతమ్ బాలి సార్ ఈ వెస్టేజ్ స్థాపించడు. ఈయన వల్ల కొన్ని వేల కోట్ల మంది జీవితాలు మారినాయి, దాదాపు కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిన వ్యక్తి ఈయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడుకుంటాం. ఎంతో మంది పేదవాళ్ళను ధనవంతులుగా మార్చేడు. సో మన గ్రేట్ మెంటర్ వినింగ్ టీమ్, మన టీం పేరు వచ్చేసి వినింగ్ టీమ్ సక్సెస్ ప్రొఫైల్ అంటారు. వినింగ్ యాటిట్యూడ్ కలిగిన టీం మనది. సో ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి ఎస్పీ బాలి సార్, మన గ్రేట్ మెంటర్ వినింగ్ టీమ్ అచీవ్. సో సార్ రావాలంటే ఇటువంటి సెషన్స్ కావాలి, ఇటువంటి మీటింగ్స్ కావాలి. కొన్ని వేల మంది సార్ వస్తే కొన్ని వేల మంది వస్తారనమాట. ఆల్మోస్ట్ కోట్లలో ఆదాయం ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్న కార్స్ ఇవి. సార్ వాళ్ళ ఇంట్లో అనమాట, వాళ్ళ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం,
సో ఇంకో గ్రేట్ లీడర్ అంజనేయులు రాస్తున్నారు సార్ అండ్ నాగలక్ష్మి మేడం. సార్ వచ్చేసి స్టూడెంట్ గా స్టార్ట్ చేసింది ఈ రోజు దాదాపు 5.5 లక్షల పైన ఆదాయం తీసుకుంటుండు. డ్యూసిటీ లెవెల్లో ఉన్నారు, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. అశోక్ అండ్ లవణి లక్ష సార్ వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్, దాదాపు 10 లక్షలకు పైగా ఆదాయం తీసుకుంటాడు. ఫోటోగ్రాఫర్ ఉంటూ 10 లక్షల పైగా ఆదాయం తీసుకుంటాడు. ద్రోణ అండ్ కరుణ కుమార్ అండ్ కేకే సింగ్ సార్ వచ్చేసి కలెక్టర్ కి ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? కలెక్టర్ అంటే ఎంత మంచి స్థాయి, అవునా కదా? దాని సార్ అడిగితే ఒక విషయం చెప్పిండు, కలెక్టర్ అయినా సరే నా ఉద్యోగం పోతే నేను ఉండాల్సింది రోడ్డు మీదనే అని చెప్పేసి. కలెక్టర్ ఉద్యోగం ఏమైనా పర్మనెంట్ ఉంటుందా? అవునా కదా? ఏమైనా జరిగితే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. చేస్తాను సెక్యూరిటీ కోసం ఈ బిజినెస్ లోకి వచ్చాడు. 3 తరాల ఇన్కమ్ కోసం ఈ బిజినెస్ లోకి వచ్చి లాయల్టీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. శ్రీనివాస్ చారి సార్ అండ్ సమంతి మేడం. సో సార్ వచ్చేసి డిఎస్పీ లెవెల్ ఉన్నారు, ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, లగ్జరీ లైఫ్. అండ్ సార్ ఉడుకున్నారు దాదాపు 5 లక్షల వరకు ఇంత ఆదాయం తీసుకుంటున్నాడు. సో నేను ఈ బిజినెస్ లో సార్ వాళ్ళు చెప్పినాక ఒక వ్యక్తిని చూసి ఓకే ఇట్లా వరకు మనం డబ్బు సంపాదించు, ఈ రైట్ అవకాశం అని నమ్మింది. ఈ సార్ చూసినాకనే మంజుష రాజేంద్ర ఆదిత్య గిద్దా సార్ వచ్చేసి ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. సార్ బ్యాంక్ లో పని చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేసిండు. సార్ ఒక చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల సార్ చనిపోయినారు. సార్ చనిపోయి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. సార్ చనిపోయినప్పుడు వెస్టీజ్ నుంచి వచ్చే ఆదాయం ₹1,00,000, బ్యాంక్ నుంచి వచ్చే ఆదాయం 50,000. ఇప్పుడు ప్రజెంట్ బ్యాంక్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి రాలేదు చనిపోయినాక. కానీ వెస్టీజ్ నుంచి ప్రతి నెల సార్ వాళ్ళ ఇంటికి దాదాపు 8 నుంచి 9 లక్షల ఆదాయం వాళ్ళ ఇంటికి పోతుంది. చనిపోయినాక మనం చేస్తున్న పని వల్ల చనిపోయినాక మన ఇంటికి ఆదాయం వస్తుందా? వాళ్ళు సార్ వాళ్ళ ఫ్యామిలీ రికగ్నేషన్ తీసుకున్నారు సార్ చేసిన పని కోసం. సార్ ఏదైతే పని స్టార్ట్ చేసిన పని వల్ల ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఒక మంచి గొప్ప స్థాయిలో ఉంది. సో మన ఫ్యామిలీకి మనం సెక్యూరిటీ అందించవచ్చు. అండ్ అవర్ గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. సో సార్ వచ్చేసి ఒక కానిస్టేబుల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు 15 నుంచి 17 లక్షల ఆదాయం తీసుకున్నాడు. ఒక మంచి పెంచు కార్ తీసుకున్నాడు, 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు. వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడు సార్. ఫారెన్ ట్రిప్ లో పోవడం జరిగింది ఫ్యామిలీ తోటి. And our great mentor, youth icon, going BMCM top 30 runners లో ఒక వ్యక్తి. సో మన గ్రేట్ మెంటర్ అనుకోవచ్చు, ఎంతోమంది జీతాలు చేసిన వ్యక్తి శ్రీనివాస్ మేడం అండ్ శివాని మేడం. ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆల్మోస్ట్ 30 లక్షలు పెట్టి బెంజికార్ రోడ్ బుక్ చేస్తున్నారు. వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక స్కోడా కార్ అండ్ అదే విధంగా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన బ్రాహ్మణపల్లిలో చాలా వండర్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. సార్ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుందాం. అండ్ అదే విధంగా సార్ ఇన్వైట్ చేసుకున్నామా? సార్ ఇన్వైట్ చేసుకునే ముందు ఒక లీడర్ని చూపిస్తాను నేను. సార్ వల్ల తన జీవితంలో మారిపోయింది. వల్ల నాకు ఏదైతే సార్ ప్రొవైడ్ చేసే అవకాశం వల్ల ఈ రోజు నేను ఈ బుక్ లో ఎక్కడం జరిగింది. సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇంకెక్కడైనా దొరుకుతుందో ఒకసారి ఆలోచన చేయండి. సార్ మాటల్లో మనం అందరం విందాం.